నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్ర పుటలల్లో ఎన్నో శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక అద్భుతమైన మిస్టరీని ఛేదించబోతున్నాం. వేలాది సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన రాతప్రతులు ఎలా భద్రపరచబడ్డాయి, వాటి వెనుక ఉన్న రాజకీయాలు, సవాళ్లేమిటి, ఇవన్నీ ఒక చరిత్ర విద్యార్థిగా పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం బారూకు గ్రంథం. ఒక పాతకాలపు చరిత్రక డైరీ అకస్మాత్తుగా బయటపడితే ఎంత సంచలనంగా ఉంటుందో ఈ గ్రంథం నేపథ్యం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. పశ్చాత్తాపం, జ్ఞానాన్వేషణ మాత్రమే కాకుండా చరిత్రకారులను సైతం అయోమయానికి గురిచేసే ప్రామాణిక హోదా, అదేనండి కెనానికల్ స్టేటస్ గురించిన ఒక పెద్ద మిస్టరీ ఇందులో దాగి ఉంది. ఒక ప్రధాన ప్రవక్తకు అత్యంత సన్నిహితుడైన, ఆయనకు కుడిభుజంలాంటి వ్యక్తి రాశాడని చెప్పబడే ఈ ప్రాచీన గ్రంథం కొన్ని అధికారిక చారిత్రక రికార్డుల నుండి ఎందుకు మాయమైంది? ఒక సమకాలీన చరిత్ర విద్యార్థి దృష్టికోణంలో చూస్తే ఇది చాలా వింతగా అనిపిస్తుంది కదూ. సరిగ్గా చెప్పాలంటే ఒక దేశ అధ్యక్షుడికి అత్యంత నమ్మకస్తుడైన సెక్రటరీ రాసిన అధికారిక డైరీని జాతీయ చరిత్ర పుస్తకాల నుండి ఎందుకు తీసేశారు అని అడిగినట్లుగా ఉంటుంది. ఇదే మనం ఈరోజు అన్వేషించబోయే అసలు పాయింట్. సరే, ముందుగా మనం ఈ బబిలోను చెర అంటే ఆ ప్రవాసపు ప్రతిధ్వనుల నేపథ్యం గురించి చూద్దాం. ఈ గ్రంథం అసలు ఏ కాలం నాటి పరిస్థితులను వివరిస్తుందంటే, యూదులు బబిలోను చెరలో ఉన్న అత్యంత కష్టకాలాన్ని. ఈ రాతప్రతిని బారూకు రాశాడని ఈ గ్రంథం చెబుతోంది. ఇంతకీ ఈ బారూకు ఎవరో కాదు, చరిత్రలో అత్యంత ప్రముఖుడైన ప్రవక్త ఇర్మియాకు ప్రధాన సహాయకుడు మరియు లేఖకుడు. ఒక గొప్ప నాయకుడి వెనక ఉండి ఆయన చెప్పిన మాటలను అక్షరబద్ధం చేసిన వ్యక్తిగా బారూకుకు చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి వ్యూహకర్త రాసిన రికార్డు ఎలాంటిదో తెలుసుకోవాలన్న కుతూహలం కలగడం సహజమే కదా. ఈ గ్రంథం యొక్క అసలు ఉద్దేశమేమిటంటే, ఒక జాతి సామూహికంగా చేసిన తప్పులను ఒప్పుకోవడం. ఆ కాలంలో యూదులు తమ మాతృభూమిని కోల్పోయి బబిలోను దేశంలో ప్రవాసులుగా, బానిసలుగా అత్యంత కఠినమైన జీవితం గడుపుతున్నారు. దీనిని మనం ఆధునిక చరిత్రలో యుద్ధాల వల్లనో, వలసవాదం వల్లనో తమ సొంత దేశం నుండి గెంటివేయబడి ఎక్కడో పరాయి దేశంలో శరణార్థులుగా బతుకుతున్న వారి వేదనతో సరిపోల్చవచ్చు. తాము చేసిన చారిత్రక తప్పుల వల్లనే ఈ శిక్షబడిందని ఆ ప్రజలు దేవుని న్యాయాన్ని అంగీకరిస్తూ వేడుకోవడం ఈ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ గ్రంథం కేవలం పశ్చాత్తాపం దగ్గరే ఆగిపోదు. అది తత్వశాస్త్రం వైపు, అంటే జ్ఞానం కొరకు అన్వేషణ వైపు మల్లుతుంది. జీవితంలో ఎదురైన అతిపెద్ద విపత్తులు మనుషులను తాత్వికులుగా మారుస్తాయి కదా. సరిగ్గా అలాగే అసలైన జ్ఞానం ఎక్కడుంది, అది మానవాళికి ఎందుకు దొరక్కుండా దాగి ఉంది అనే లోతైన ప్రశ్నలను బారూకు గ్రంథం లేవనెత్తుతుంది. ఎంత గొప్ప చారిత్రక అనుభవాలున్నప్పటికీ మానవ మేధస్సుకు ఒక పరిమితి ఉందని, నిజమైన జ్ఞానం కేవలం దైవిక ఉనికిలోనే దొరుకుతుందని ఇది బలంగా వాదిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ గ్రంథాన్ని కేవలం ఆధ్యాత్మిక కోణంలో కాకుండా ఒక చారిత్రక డాక్యుమెంట్లాగా కఠినమైన పరిశోధనకు గురిచేస్తే బయటపడే చారిత్రక వ్యత్యాసాలు ఏమిటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడే ఒక అతిపెద్ద చారిత్రక వివాదం మొదలవుతుంది. ఈ గ్రంథం నిజంగానే ప్రవక్త ఇర్మియా సహాయకుడైన బారూకు స్వయంగా రాశాడా, లేక వందల సంవత్సరాల తర్వాత ఎవరో వేరే రచయిత తన రచనకు ప్రజల్లో ఆమోదయోగ్యత తీసుకురావడం కోసం ఆనాటి ప్రముఖుడైన బారూకు పేరును ఉపయోగించాడా? ప్రాచీన కాలంలో ఇలాంటి పద్ధతి చాలా సాధారణంగా ఉండేది. మన చారిత్రక అన్వేషణలో దొరికిన మొదటి సాక్ష్యం రచయితపై ఉన్న తీవ్రమైన సందేహం. ఈ రాతప్రతిని నిజంగా బారూకే రాశాడని నిరూపించడానికి చరిత్రకారుల వద్ద ఎలాంటి బలమైన ఆధారాలు లేవు. గ్రంథం మీద కేవలం ఒకరు పేరు ఉన్నంత మాత్రాన ఆధునిక చారిత్రక పరిశోధన దానిని గుడ్డిగా అంగీకరించదు కదా. అందుకే పండితుల్లో దీనిపై ఒక లోతైన అనిశ్చితి నెలకొని ఉంది. రెండవ ఆధారం భాషకు సంబంధించింది. బారూకు జీవించిన 6వ శతాబ్దం నాటి కాలంలో ఆ ప్రాంతంలోని యూదులు ఎక్కువగా హిబ్రూ లేదా అరామిక్ భాషలు మాట్లాడేవారు. కాని ఆశ్చర్యకరంగా ఈ బారూకు గ్రంథం యొక్క పాత ప్రతులు ప్రధానంగా గ్రీకు భాషలో లభ్యమయ్యాయి. ఇది ఎలా ఉందంటే, పాత రోమన్ సామ్రాజ్యం కాలం నాటి ఒరిజినల్ డాక్యుమెంట్ అని చెబుతున్న ఒక ప్రాచీన పత్రం మనకు మోడర్న్ ఇంగ్లీష్లో దొరికితే ఎలా ఉంటుందో అలాగన్మాట. ఈ భాషా సమస్య సందేహాలను మరింత పెంచింది. మూడవ ముఖ్యమైన పాయింట్ కాల వ్యత్యాసం. బారూకు చారిత్రకంగా జీవించిన కాలానికి
మరియు ఈ గ్రంథం రాయబడినట్లుగా అనిపించే శైలికి మధ్య గణనీయమైన గ్యాప్ ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. అందులోని పదజాలాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఇది బారుకు కాలం కంటే చాలా శతాబ్దాల తర్వాత ఎప్పుడో హెల్లెనిస్టిక్ పీరియడ్లో రాయబడిందని స్కాలర్స్ ఒక ఏకాభిప్రాయానికొచ్చారు. ఇక ఆర్కైవల్ ఆధారాల ప్రకారం చూస్తే అత్యంత కీలకమైన సాక్ష్యం ఇదే. బారూకు గ్రంథం అసలు యూదుల అధికారిక హిబ్రూ బైబిల్లోనే లేదు. వాళ్ల ప్రాచీన రికార్డుల్లో ఈ గ్రంథానికి చోటు దక్కలేదు. ఒకవేళ నిజంగానే ఇది ప్రవక్త యొక్క అధికారిక సహాయకుడు రాసి ఉంటే ప్రాచీన యూదులు దీనిని తమ పవిత్ర ఆర్కైవ్స్లో తప్పకుండా భద్రపరిచేవారు కదా. కాని అలా జరగలేదు. మరి ఈ ఆధారాలన్నీ చూశాక తర్వాతి కాలంలో వచ్చిన చారిత్రక సంస్థలు, కౌన్సిల్స్ దీనిపై ఎలాంటి అంతిమ నిర్ణయం తీసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. రచయితెవరో తెలియకపోవడం, గ్రీకు భాషలో ఉండటం, కాలానుగుణమైన వ్యత్యాసాలు, అసలు హిబ్రూ ఆర్కైవ్స్లో లేకపోవడం, ఈ 4 బలమైన కారణాల వల్ల ఒక చారిత్రక విభజన జరిగింది. ఒకవైపు ఈ వ్యత్యాసాలు ఉన్నప్పటికీ దానిలోని ఆధ్యాత్మిక సందేశం దృష్ట్యా క్యాథలిక్ మరియు ఆర్థడాక్స్ సంఘాలు దీనిని గౌరవిస్తూ సెకండరీ క్యానన్గా తమ గ్రంథాలలో చేర్చుకున్నాయి. కాని మరోవైపు ప్రొటెస్టెంట్ సంఘాలు మాత్రం చారిత్రక ఆధారాలు స్పష్టంగా లేవన్న నియమాన్ని పాటిస్తూ దీనిని తమ అధికారిక జాబితా నుండి పూర్తిగా మినహాయించాయి. సంస్థలు తమ తమ చారిత్రక, సిద్ధాంతపరమైన ప్రాధాన్యతలను బట్టి ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ ప్రాథమిక సందేహాలు ఎప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం వల్లే ప్రొటెస్టెంట్ సంప్రదాయం గుర్తించిన 66 అధికారిక గ్రంథాల జాబితాలో ఈ బారూకు గ్రంథం స్థానం సంపాదించుకోలేకపోయింది. ఒక ప్రాచీన డాక్యుమెంట్ అధికారిక రికార్డుల్లోకి ఎక్కాలంటే దాని పట్ల ఎన్ని కఠినమైన చారిత్రక పరీక్షలు, వడపోతలు జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన కేస్ స్టడీ. ముగింపుగా ఒక లోతైన ఆలోచన: ప్రాచీన రికార్డులైనా చారిత్రక గ్రంథాలైనా సరే వాటి మనుగడ అనేది కేవలం వాటి కంటెంట్ మీద మాత్రమే కాకుండా ఏ భాషలో దొరికాయి, ఏ కాలంలో బయటపడ్డాయి, మరియు ఆ తర్వాత వచ్చిన మనుషులు తీసుకునే ఏకాభిప్రాయం, అదే కన్సెన్సస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ. మనకు అందుబాటులో ఉన్న ప్రాచీన చరిత్ర అంతా ఇలాంటి ఎన్నో చారిత్రక వడపోతలకు లోబడి మనదాకా వచ్చిందేమో. మళ్ళీ మరో అద్భుతమైన చారిత్రక విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు. చూశారు కదా, కాథలిక్ బైబిల్లో ఉన్న కానీ ప్రొటెస్టెంట్ బైబిల్లో లేని బారూకు గ్రంథం గురించి. ఇంకా మీరు తెలుసుకోవలసిన ఇలాంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు తెలుగు బైబిల్ వివరణ వీడియోలు కూడా మీకు అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఆదివారం ఒక కొత్త టాపిక్, ఒక కొత్త గ్రంథంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇట్లు మీ సంజీవ్ కుమార్.